అర్థమైంది? రైతులు ₹1 కట్టకుండా 5 లక్షల రూపాయల బీమా వర్తింపజేసిండు కేసీఆర్. దాంతో పేద రైతులు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, వెనకడ తాతలది తండ్రులది 10 గుంటలు ఉంటే మనిషికి 2 గుంటలు చేసుకున్నారు. మనిషికి 2 గుంటలు ఎందుకు చేసుకున్నారు? 2 గుంటలు ఉన్నా నాకు రైతు బీమా వస్తుంది, భరోసా ఉంటుంది అనుకున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమంటుండు? నీకు గుంటున్నా 2 గుంటలు ఉన్నా వ్యవసాయ కూలీలకు ఇచ్చే స్కీమ్ నీకు వర్తించది అంటుండు. ఇదెక్కడ న్యాయము? బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము ఏం కోరుతున్నామంటే 1 ఎకరం వరకు ఉన్న భూమి ఉన్న రైతులను కూడా వ్యవసాయ కూలీలుగా గుర్తించాలి. వారికి వ్యవసాయ కూలీలకు ఇచ్చే సంవత్సరానికి ఇచ్చే 12,000 రూపాయలు అందించాలని డిమాండ్ చేస్తున్నాం. ఇందుకు మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే ఎవరికైనా 1 గుంట భూమి ఉంది అనుకోండి, ఎంత వస్తుంది వాళ్ళకు? 200 రూపాయల 250 రూపాయలు వస్తుంది. గుంట భూమి ఉంటే రైతు భరోసా కింద మనకి 250, 500 వస్తుంది. మరి ఆ గుంట లేకపోతే 12,000 వస్తాయి కదా. ఇప్పుడు గుంట ఉండు శాపమా? 10 గుంటల భూమి ఉందనుకో, 5 గుంటలు ఉందనుకో, 5 గుంటలు ఉంటే ఎంత వస్తుంది? 1,500 రూపాయలు వస్తుంది. ఏడాదికి 1,500 వస్తుంది. ఇప్పుడు 5 గుంటలు ఉండుంటే శాపం అవుతుంది. ఏమి లేనోనికి ఇప్పుడు 12,000 వస్తుంది. నీకు 5 గుంటలు ఉంది కనుక నీకు వ్యవసాయ కూలీలకు అందించే పథకం వర్తించది అంటుండు రేవంత్ రెడ్డి. 5 గుంటలు ఉంటే 1,500 వస్తుంది. అదే ఏ భూమి లేకపోతే 12,000 వస్తుంది. అంటే ఇప్పుడు 5 గుంటలు ఉన్నందుకు ఆయన ఎంత నష్టపోతున్నట్టు? 12,000 మైనస్ 1,500 తీసేస్తే 10,500 రూపాయలు 5 గుంటలు ఉన్నందుకు ఆ రైతు నష్టపోతున్నాడు. అట్లే 10 గుంటల భూమి ఉందనుకో, రైతు భరోసా 3,000 వస్తుంది. మరి ఏ భూమి లేకపోతే 12,000 వస్తుండే. అంటే ఇప్పుడు ఆయనకు 10 గుంటల భూమి ఉన్నందుకు 9,000 రూపాయలు తుట్టి అవుతున్నది. ఎవరికైనా అద్దెకరం భూమి ఉన్నదనుకో, అద్దెకరం ఉంటే నీకు 6,000 రైతు భరోసా వస్తుంది. ఏమి లేకపోతే 12,000 వస్తుంది. అంటే నీకు అద్దెకరం భూమి ఉన్నందుకు వ్యవసాయ కూలీల కింద నువ్వు 6,000 రూపాయలు నష్టపోతున్నావు. 30 గుంటలు ఉంటే 3,000 నష్టపోతాడు. ఈ రకంగా ఎవరన్నా ఎకరం లోపు భూమి ఉన్న వాళ్ళు ఇవాళ వ్యవసాయ కూలీలుగా ఉపాధి హామీకి పోయి మట్టి పని చేసి కూడా వ్యవసాయ కూలీలకు అందించే పథకం వాళ్ళకు వర్తించకుండా పోతా ఉన్నది. 30 గుంటలుంటే 3,000 తుట్టి, 20 గుంటలుంటే 6,000 తుట్టి, 10 గుంటలుంటే 9,000 తుట్టి, 5 గుంటలుంటే 10,500 రూపాయలు వాళ్ళు నష్టపోతున్నారు. ఇది కనీస సోయి ఉండాలన్నా వద్దా? ఈ పథకం రచించేటప్పుడు, క్యాబినెట్లో మాట్లాడేటప్పుడు, అధికారులు ప్రతిపాదన రూపొందించేటప్పుడు కనీస సోయి ఉండాలన్నా వద్దా? వీడికి 5 గుంటలు ఉన్నందుకు 12,000 నష్టపోతాడా? 5 గుంటలు ఉంటే కూడా వ్యవసాయ భూమి ఉన్నట్టేనా? 5 గుంటల్లో పంట పండుతుంది, ఆయన బతుకుతాడా? 5 గుంటలుండి మట్టి పనికి పోయినా, ఉపాధి హామీ పనికి పోయినా నువ్వు వ్యవసాయ కూలీ కాదు, నీకు ఈ పథకం వర్తించదనేది ఎవడన్నా బుద్ధున్నోడు చేసే పని అని నేను అడుగుతా ఉన్నా. మెడ మీద తలకాయ ఉన్నోడు చేసే పని అని నేను అడుగుతా ఉన్నా. అరే కూలీని కూలీగా గుర్తించే సోయి కూడా ఈ ప్రభుత్వానికి లేదా అని నేను అడుగుతా ఉన్నా. ఆయనకు నిజంగా కలిగిన వాడైతే, భూమి ఉన్నవాడైతే, పంట పండినవాడైతే ఉపాధి హామీలో మట్టి పనికి ఎందుకు పోతాడనే సోయి ప్రభుత్వానికి ఉండాలన్నా వద్దా అని నేను అడుగుతా ఉన్నా. ఇది ఏం పథకం అంటే కోతలు పెట్టడానికే ఆలోచిస్తారు తప్ప పేదల కడుపు నింపడం ఆలోచించరా అని నేను అడుగుతా ఉన్నా. ఈ రాష్ట్రంలో 1 కోటి మంది కూలీలు ఉన్నారు, 1 కోటి మంది ఉపాధి హామీలో పనిచేస్తున్నారు. ఆ 1 కోటి మందికి కూడా వ్యవసాయ కూలీల కింద ఇచ్చే 12,000 రూపాయలు వర్తింపజేయాలని బీఆర్ఎస్ పార్టీ ఈరోజు డిమాండ్ చేస్తూ ఉంది. మట్టి పనికి పోయే వాళ్ళందరూ కూలీలే, వారందరికీ కూడా వ్యవసాయ కూలీలకు ఇచ్చే 12,000 పథకం వర్తింపజేయాలి, అందులో కోతలు పెట్టొద్దు అని ఈ ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం. ఇక రుణమాఫీ అయిపోయిందంటుండు. అయినా అదే 20,000 కోట్లు ఇచ్చేసినామంటుండు. చెప్పిందేమో 31, అంతకుముందు 40 చెప్పారు, 31 అన్నారు. ఇప్పుడు చేసింది 20 అంటుండు. ఆ 20 కూడా కాలే. నేను మీకు ఆ షీట్ కూడా పంపిస్తా, ఉదాహరణలతో సహా ఇస్తా. మంగళారం నరసింహారెడ్డి
ఈయన కంది గ్రామము సంగారెడ్డి. ఈయనకు 1,64,547 రూపాయలు ఉంది. 1,64,547 రూపాయలు ఉంది. మంగళారం నరసింహారెడ్డి, కంది గ్రామము, సంగారెడ్డి మండలం. ఈయనకి ఇంతవరకు రుణమాఫీ కాలే. ఇవాళ పొద్దున కూడా మాట్లాడినా. ఈయన ఫోన్ నంబర్ కూడా దీని మీద ఉంది. నేను జర్నలిస్టులకు ఇస్తా, మీరు కూడా మాట్లాడండి. ఒకటి. రెండవ రైతు జంగం రాజశేఖర్. ఈ రైతు జంగం రాజశేఖర్. ఈయనది జహీరాబాద్, సంగారెడ్డి జిల్లా. ఏపీజీవీబీ కాజీపూర్లో 1,07,251 రూపాయలు అప్పు ఉంది. నాకు 1,07,251 రూపాయలు అప్పు ఉంది. ఇంతవరకు ఈయనకు రుణమాఫీ కాలేదు. రేవంత్ రెడ్డి రుణమాఫీ అయిపోయింది అంటాడు. మూడవ రైతు కనకారెడ్డి, అంకిళ్ళ కనకారెడ్డి. తండ్రి పేరు మల్లారెడ్డి. సిరిసినగండ్ల గ్రామం, కొండపాక మండలం, సిద్దిపేట జిల్లా. ఎస్బీఐ ఏడీబీ సిద్దిపేటలో 1,11,703 రూపాయలు అప్పు తీసుకున్నాడు. 1,11,703 రూపాయలు కనకారెడ్డి తండ్రి మల్లారెడ్డి ఎస్బీఐ ఏడీబీలో అప్పు తీసుకున్నాడు. ఇంతవరకు ఈయనకు రుణమాఫీ కాలేదు. నల్ల బుచ్చిరెడ్డి. తండ్రి పేరు కిష్టారెడ్డి. నారాయణరావుపేట గ్రామం, సిద్దిపేట జిల్లా. యూబీఐ నారాయణరావుపేటలో